అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు కూతురు ప్రేమ. చిన్ని, నాన్న ఇంటికి వచ్చేసరే బాగానే ఉన్నారు. నువ్వేం కంగారు పడకు. సెలవు తీసుకుని ఒకరోజు మీ ఆయనతో కలిసి రా. శాంతి పిన్ని ఫోన్లో చెప్పిన మాట వింటూనే నేను గాల్లో తేలిపాను. నిజంగానే పిన్ని నువ్వు చెప్పేది? నాన్న వచ్చేసారా? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను. ఎంతో ఆతృతగా అడిగాను. లేదమ్మా, ఇప్పుడే ఇంజెక్షన్ చేయించుకోవడానికి పక్కన డాక్టర్ దగ్గరికి బాబాయ్తో కలిసి వెళ్ళారు. రాగానే నీతో ఫోన్ మాట్లాడిస్తాను అని ఫోన్ పెట్టేసింది పిన్ని. ఈ లోకంలో నాకు అందరికన్నా ఇష్టమైన వ్యక్తి మా నాన్న. ఆఖరికి మా ఆయన, నా కొడుకు కన్నా కూడా మా నాన్న అంటేనే నాకు చాలా ఇష్టం. వద్దు అంటే యాత్రలకు బయలుదేరారు ఒంటరిగా. అప్పటి నుంచి నాకు టెన్షనే. నాన్న ఎలా ఉన్నారు అని ఫోన్ చేస్తూనే ఉన్నాను. చేసిన ప్రతిసారి నేను బాగానే ఉన్నాను చిట్టి తల్లి అని చెప్పేవారు. కానీ అకస్మాత్తుగా ఏంటిది, నాన్న నుంచి ఫోన్ కాల్ లేదు. 4 రోజులైంది. నాకు టెన్షన్ మొదలైంది. దాంతో ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే బస్సు లోయలో పడిందని చెప్పారు. అది విన్న వెంటనే నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. నా భర్త నన్ను హాస్పిటల్లో చేర్చారు. కళ్ళు తెరిచి తెరవడంతో నాన్న గురించి నా భర్తను అడిగాను. అయితే ఇంకా విషయం తెలియదని చెప్పారు. ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను. శాంతిపిండి ఫోన్ కాల్ నాకు ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది. నాన్న నాన్న అనేది ఒక తీయని పదం. ఆయనతో గడిపిన ప్రతి క్షణం నాకు ఆనందదాయకమే. వెంటనే ఓపిక తెచ్చుకొని నాన్న దగ్గరికి బయలుదేరదామంటే నా భర్త ఆపారు. ఒకదాని వద్దు, నీకు ఆరోగ్యం బాగాలేదు అని. కానీ నా మనసులో లేదు. ఆయన చాలా వరకు ప్రాధేయపడ్డాను నాన్న దగ్గరికి తీసుకెళ్ళమని. ఇప్పుడు సెలవులు లేవు, తర్వాత తీసుకెళ్తానని అలా జాప్యం చేశారు. చివరికి ఒకరోజు బయలుదేరదామని కారు తీయగానే ఆయనకి అర్జెంట్ ఫోన్ వచ్చింది. డ్రైవర్కి చెప్పి నన్ను డ్రాప్ చేయమని ఆయన వర్క్లో మునిగిపోయారు. ఈయన అసలు మా నాన్న అంటే లెక్కే లేదు. అంత పెద్ద ప్రమాదం నుంచి మా నాన్న తప్పించుకొని వచ్చారు. నన్ను ఇచ్చి పెళ్లి చేసిన ఇది కూడా లేదు ఈయనకి అనుకొని తిట్టుకొని అమ్మలేని నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నాకు ఏ లోటు రానివ్వలేదు నాన్న. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. చదువుకొని మారం చేసినప్పుడు చదువు విలువ చెప్పి నాకు మేలుకొల్పారు. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక రోజు కూడా నాన్నని వదిలి ఉండలేకపోయేదాన్ని. నాన్నే నాకు అన్నీ. అలాంటి నేను నాన్నని వదిలి ఉండాల్సి వస్తుందని పెళ్లి చేసుకోనని కరాఖండిగా చెప్పాను. కానీ నాన్న ఆ విషయానికి చాలా బాధపడ్డారు. నాన్న బాధ చూడలేక సంబంధానికి ఒప్పుకున్నాను. నా పెళ్లి కోసం నాన్న, అమ్మ కలిసి నా చిన్నతనంలో చాలా కష్టపడి కట్టించిన ఇల్లుని అమ్మకానికి పెట్టారు. అయితే నాన్న ఇద్దరు ఎప్పుడూ ఆ ఇంటిని చాలా ప్రాణప్రదంగా చూసేవారు. అమ్మ ఇంట్లో కనుమూసింది. అమ్మ జ్ఞాపకాలతో నాన్న ఆ ఇంట్లో బతుకుతున్నారు. ఆ ఇంటిని నా పెళ్లి కోసం అమ్మాలి అని ప్రయత్నిస్తున్నారు. అయితే అది తెలిసిన నేను ఇల్లు అమ్మితే పెళ్లి చేసుకునేది లేదని కరాఖండిగా చెప్పాను. ఇంకా ఆయన చేసేది లేక ఆయనకున్న ఒక్క స్థలాన్ని అమ్మేసి కొద్దిగా బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు. అలా ఆలోచనలో మునిగిపోయాను నేను. ఇల్లు వచ్చిందమ్మా అని డ్రైవర్ చెప్పేసరికి ఆలోచన నుంచి బయటికి తేరుకొని ఒక్కసారి కార్ డోర్ తీసుకుని లోపలికి పరిగెత్తాను. నాన్నని చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నాన్నని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. చిట్టి తల్లి, నాకేం అవ్వలేదు. ఈ చిన్న దెబ్బలు తగిలాయి అంతే. ఇంతకన్నా ఏమీ అవ్వలేదురా. నాకైనా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు అని నాన్న కూడా చాలా బాధపడ్డారు. పక్కన శాంతిపిని పంపించిన పప్పు కూర నాన్నకి కలిపి నా కొడుక్కి నాన్నకి ముద్దలు పెట్టాను. నాకు చాలా తృప్తినిచ్చింది. నాన్నకు చాలా తినిపిస్తుంటే నాన్న కూడా మా అమ్మ తినిపిస్తున్నట్టు ఉందిరా అని చాలా సంతోషపడ్డారు. బాబుని పడుకోబెట్టి నేను నాన్న పక్కకు చేరి, నాన్న అసలు ఏమైంది అని చెప్పి అడిగాను. బస్సు లోయలో పడింది. బ్రేకులు ఫెయిల్ అయ్యి పక్కనే ఉన్న లోయలో పడిపోతుందని అర్థమయ్యేసరికి కళ్ళు మూసుకున్నాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక చెట్టుకు వేలాడుతున్నాను. నాతో వచ్చి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు నన్ను చెట్టు నుంచి దింపి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ భగవంతుడే నన్ను కాపాడాడు తల్లి, నీకోసమే. మా మాటలు కృష్ణుడు భక్తురాలైన నేను ఇంకెవరు కాపాడతారు నాన్న, మన భగవంతుడు కృష్ణుడే కాపాడాడని చెప్పేసి జై జగన్నాథ్ అని మనసులో తలుచుకున్నాను. 4 రోజుల తర్వాత నేను తిరిగి నాన్నను వదలలేక ఆఫీస్కి సెలవులు లేక ఊరికి వెళ్ళిపోయాను. 4 రోజుల తర్వాత నాన్న ఒక్కసారి ఫోన్ చేశారు. చిట్టి తల్లి, ఒక్కసారి వస్తావని నేను చూడాలనుంది అని. అల్లుడు గారిని కూడా తీసుకురా అని చెప్పారు. అదే విషయం ఆయనకి చెప్తే నేను ఇప్పుడు రాలేను అని కరాఖండిగా చెప్తారు. దాంతో ఇంకా చేసేది లేక ఒక్కదాన్నే బయలుదేరి వెళ్ళాను. అక్కడ నాన్న ఒక అబ్బాయి గోపాల్ అనే అతన్ని చూపించి, ఇతని వల్లే నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను తల్లి, నన్ను కాపాడాడు పోలీసుల సహాయంతో అని చెప్పేసి అతన్ని పరిచయం చేస్తారు కూతురికి. అయితే ఇతను చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇంతవరకు అతను ఎవరి దగ్గర పనిచేశారో ఆ యజమాని ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు ఇతనికి పని లేదు. ఇతనికి పెద్ద కుటుంబం, తండ్రి లేడు. ఇతనే పెద్ద కొడుకు. చెల్లెల్ని తమ్ముడిని చదివించాల్సిన బాధ్యత ఉంది. అమ్మకి హార్ట్ ఆపరేషన్ చేయించాలి. అందువల్ల నేను ఇతని కోసం ఇల్లు అమ్మాలి అనుకుంటున్నాను.
ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో ఇతనికి ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టమని చెప్పాను. మిగతా డబ్బు వాళ్ళ అమ్మ ఆపరేషన్కి సరిపోతుంది. దాంతో కూతురికి చాలా బాధ అనిపిస్తుంది. ఇల్లు అమ్మట అనే మాట వింటేనే అప్పటికైతే సరే నాన్న మీ ఇష్టం అని చెప్పేసి గోపాల్కి నాన్న బాధ్యత అప్పగించి ఇంటికి వచ్చిన తర్వాత విషయం భర్తకు చెప్తుంది. భర్త అత్తగారు ఇద్దరు కూడా ఆమె మీద ఎగురుతారు. ఇల్లు అమ్మేసి అతనికి డబ్బు ఇస్తే మనకేమిస్తారు బూడిద అని కోపంతో మాట్లాడతారు. ఇంకా నానా రకాల మాటలు అంటారు. వాళ్ళు మాట్లాడినందుకు కాదు కానీ ఇల్లు అమ్మడం అంటే తనకు కూడా ఇష్టం లేదు. అది అమ్మ జ్ఞాపకం, అమ్మా నాన్న జ్ఞాపకం. తన చిన్నతనం అంతా అక్కడే జరిగింది. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని చెప్పి అప్పటికి తను దాచుకున్న డబ్బు తీసి గోపాల్ వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయిస్తుంది. ఇంకా గోపాల్తో కొంచెం బ్యాంక్ లోన్ అప్లై చేయించి బ్యాంకు తీసుకొని అతనితో బిజినెస్ పెట్టిస్తుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కాలక్రమంలో ఒకరోజు నాన్న నిద్రలోనే కన్నుమూస్తారు. తీసుకున్న లోన్కి అతను బ్యాంకుకి డబ్బు తిరిగి కట్టలేదని వాళ్ళు నాకు పేపర్స్ పంపిస్తారు. గోపాల్ గురించి వాకప్ చేయగా అతను ఎవరో ఎక్కడుంటారో ఎవ్వరికీ తెలియదు. నాన్న చనిపోయినప్పుడు కూడా అతను జాడలేదు. నా గోల్డ్ అంతా తాకట్టు పెట్టేసి బ్యాంక్ లోన్ తీర్చేశాను. గట్టుకాలమా అన్నట్టు మా ఆయనకు ఉద్యోగం పోయింది. నాకు ఆరోగ్యం బాగాలేక ఉద్యోగం వదిలేసి అప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఇల్లు గడిచేది ఎలా భగవంతుడని ప్రాధేయపడ్డాను. ఆ భగవంతుడు నా మొర విన్నట్టున్నాడు. ఒకరోజు ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. అతను ఎవరో నిన్ను గుర్తుపట్టలేకపోయాను, కానీ అతను చిన్నమ్మగారు అని ఆప్యాయంగా పలకరించారు. అతని పేరు గోపాల్ అని మొత్తం గతం విషయం అంతా చెప్పుకొచ్చాడు. అప్పుడు గోపాల్ మీద నాకు చాలా కోపం వస్తుంది. ఇలాంటి మనిషి అనుకోలేదు. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అన్నాను గట్టిగా. దాంతో గోపాల్ ఒక్కసారి నేను చెప్పేది వినండి, ఆ తర్వాత మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీగా ఉన్నానని చెప్పాడు. మీరు ఇచ్చిన డబ్బుతో నేను వ్యాపారం పెట్టాను. అది కలిసి వచ్చి నేను ఫారెన్ కూడా వెళ్లాల్సి వచ్చింది. నా అసిస్టెంట్కి బ్యాంకులో డబ్బులు టైంకి కట్టేయమని చెప్పి నేను ఫారెన్ వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అయ్యగారు పోయారని, మీరు ఈ అవస్థలో ఉన్నారని తిరిగి వచ్చేదాకా నాకు తెలియదు. నన్ను క్షమించండి. నా అసిస్టెంట్ నన్ను మోసం చేశాడు. నేనైతే మోసగాడిని కాను. నేను మీకు రుణపడి ఉంటాను. దయచేసి డబ్బు తీసుకోండి. నా వ్యాపారాన్ని చూసుకోవడానికి నాకు మీలాంటి తెలివైన మనుషులు కావాలి, నిజాయితీ పరులు కావాలి, కాదనకండి అని నమస్కరిస్తాడు. అపార్థం చేసుకున్నందుకు లోపల పశ్చాత్తాపడుతుంది. మనసులోనే భగవంతుడికి నమస్కారం చేసుకుంటుంది. ఇంతేనండి. కథ నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఉంటానండి.